ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జున వారికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకు నమస్కారాలు చేస్తూ మనము ఈ రాహుకేతువుల మార్పుల వలన జరిగేటటువంటి పరిణామాలు మనం తెలుసుకుందాం. రాహుకేతువుల మార్పు మే నెల 2025 సంవత్సరంలో మే 18 నుంచి రాహుకేతువులు మారుతున్నారు. మేన రాశిలో నుంచి కుంభరాశిలోకి రాహు మారితే మరి కేతువు మీ యొక్క కన్య నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు. అసలు రాహువు ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి అంటే ఇంకా శనీశ్వరుడే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే రాహు డైరెక్ట్ ఉన్మాదమే అన్నమాట, పిచ్చికిచ్చేస్తాడు. మరి అందువల్లనే చాలామందిని చూడండి, రాహువు అని అనగానే అష్టమ రాహు ఉంటే కనుక వాళ్ళకి పిచ్చి ఎక్కడం ఖాయం అనమాట, మెంటల్ టెన్షన్స్. సో ఇప్పుడు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళని, ఆగ్రా పాగల కాలంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అష్టమ రాహువే. అలాగే ఈ యొక్క కేతువుని కనుక మనం తీసుకున్నప్పుడు మరణతుల్యమైనటువంటి ఫలితాలను ఇచ్చేస్తుంది. మరి సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మరి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే అష్టమ కేతువు సుసైడ్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది 10 నిమిషాలకి. అయితే ఈ యొక్క శని ఏం చేస్తాడంటే ఈ రాహువుని కంట్రోల్లో పెట్టాడు. కంట్రోల్లో పెట్టి తాను ఇచ్చేటటువంటి మారకాలను కానీ తాను ఇవ్వదలుచుకున్నటువంటి కష్టాలను కానీ రాహు ద్వారా ఇప్పిస్తాడు. అలాగే రాహు అంటే ఏంటండి, కన్ఫ్యూజన్ అన్నమాట. ఆ కన్ఫ్యూజన్ వల్ల ఎవరైతే చెప్పినా వినరు, డెసిషన్ మేకింగ్ పవర్ ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి మనము అష్టమ రాహు ఉన్నవాళ్ళు లేకపోతే పంచమ రాహు ఉన్నవాళ్ళను మనం తీసుకున్నట్లయితే వాళ్ళకి అబార్షన్లు అయిపోతాయి. రెండవది మనం చెప్పిన మాట ఎట్టి పరిస్థితుల్లో వినరు. వాళ్ళతో మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే టైం వేస్టే. చాలామంది భర్తలు పాపం పంచమ రాహు ఉన్న భార్యలను చేసుకుంటారు. ఇంకా మీరు ఎన్నన్నా చెప్పండి, ఎన్ని సంవత్సరాలైనా చెప్పండి, వాడు మాలరు వారు చెప్పిందే చెబుతారు. కాబట్టి అటువంటి భర్తలు శుభ్రంగా నోరు మూసుకొని కాపురాలు చేస్తారు తప్ప వాళ్ళతో వాదించినా వేస్ట్ అనమాట. అంత డేంజర్ ఈ రాహు. మరి దీన్ని ఎవరండి మరి దీన్ని సప్రెస్ చేసేది అంటే గురుగ్రహం సప్రెస్ చేస్తాడు. అంటే గురువు అంటే నాలెడ్జ్ ఎప్పుడైతే వస్తుందో, వాస్తవికత అనేటటువంటిది ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా కన్ఫ్యూజన్ అనేది పోద్ది. అందువలన లాజికల్గా చెప్పాలంటే కాబట్టి రాహువుని సప్రెస్ చేయడం కోసం మనము గురువు అనుకూలత మనము పెంచుకోవాలి. అంటే ఏంటంటే ఏదో గురుగ్రహానికి ఏదో పూజలు చేసేయడమో లేకపోతే పసుపు కుంకాలు వేసేయడమో అలా కాదు. మనకి గురువులు ఉంటారు. మీకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువులు అవ్వచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక గురువులు అవ్వచ్చు, జ్యోతిషము ఇవన్నీ చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే యథార్థమైన జ్ఞానాన్ని, వాస్తవికమైనటువంటి జ్ఞానాన్ని, ట్రూత్ని, ఎగ్జాక్ట్ అబ్జల్యూట్ ట్రూత్ని ఎవరైతే అందిస్తారో అటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటలను బట్టి మీకు ఈ రాహు సప్రెస్ అవుతాడు. అప్పుడు కన్ఫ్యూజన్ పోతుందన్నమాట. ఈ గురువు చెప్పేటటువంటి మాటలు యథాతథంగా మీరు ఫాలో అయితే సరిపోతుంది, కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఈ విధంగా మనకి ఇప్పుడు ఈ రాశులు, ఈ రాహుకేతువుల మార్పుల వల్ల 12 రాశుల వారికి ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో మనం ఒక్కొక్క రాశి వారిని చూద్దాం. సింహరాశి, ఈ సింహరాశి వారందరికీ కూడా ఈ రాహుకేతువుల మార్పుల వలన సప్తమంలో ఉన్నటువంటి రాహువు, జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావాల వలన జీవిత భాగస్వాములు అలాగే వ్యాపార భాగస్వాముల వలన మీకు అనేకమైనటువంటి వితండవాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వితండవాద ప్రక్రియ అనేటటువంటిది ఆపుకోవాలి. మరి జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన భక్తి విపరీతంగా మీకు వీళ్ళకి పెరుగుతూ ఉంటుంది. సింహరాశి వారు ఎప్పుడు కూడా మరి వృత్తి వ్యాపార ఉద్యోగరీత్యా అటు తిరుగుతూ ఉంటారు. మరి ఇలాంటివన్నీ కూడా మానేసి గుళ్ళు గోపురాల్లో ఎక్కువగా కనబడడం అనేటటువంటిది జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈ యొక్క సింహరాశి వారు ఉంటారు. మరి సింహరాశి వారు అందరికీ కూడా మనకి వాళ్ళ పిల్లల గురించి ఎక్కువగా మథనం అనేటటువంటిది ఉంటుంది. మరి అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు సెలెక్ట్ అయిపోవడం, పిల్లలంతా కూడా వేరే ఫారిన్ యూనివర్సిటీస్లో అప్లై చేసుకోవడం, రకరకాల కాలేజీల్లో టెన్షన్ అనేటటువంటిది ఉంటుంది. అయితే ఆ టెన్షన్ అంతా కూడా వీళ్ళకి పోతుందన్నమాట.
అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి అధికమైనటువంటి ఫలసాయం కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఖర్చులు కూడా చాలా అధికంగా వీళ్ళకి రావడం అనేటటువంటి జరుగుతుంది. ఈ సింహరాశి వారంతా కూడా ఆలోచన మంచి షార్ప్గా మారుతుందన్నమాట ఈ నెలంతా కూడా, ఈ సంవత్సరంన్నరంతా కూడా. ఎందుకంటే టెన్షన్స్ అయిపోయింది కాబట్టి విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా స్వదేశాలకు వచ్చి వాళ్ళు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా చేస్తారు. అలాగే ఆర్బిట్రేషన్ అనేటటువంటిది మంచిగా చేయడం జరుగుతుంది. ఇద్దరు వ్యక్తులు మరి దెబ్బలాడుకుంటున్నప్పుడు ఈ సింహరాశి వాళ్ళ మధ్యలో దూరి వాళ్ళకి సమన్వయపరిచి వాళ్ళిద్దరిని కూడా సమాధానపరిచి మరి జాగ్రత్తగా వీళ్ళు పనులు అనేటటువంటివి వీళ్ళ ప్రాక్టీస్తో పూర్తి చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి చక్కటి సినిమాలు ఆడతాయి. అందువలన అధికమైనటువంటి లాభాలు తీయడానికి అవకాశాలు ఉన్నాయి. జర్నలిస్టులకి పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవ్వడానికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సింహరాశి వారి యొక్క లెక్చరర్స్గా, మరి ప్రొఫెసర్లుగా, తర్వాత ఈ డాక్టర్లుగా, ఈ యొక్క చార్టెడ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, లాయర్లు వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు స్వతంత్రంగా వృత్తి చేసుకునేటటువంటి వాళ్ళ యొక్క ఆదాయాలు పెరగడం అనేటటువంటిది అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ సింహరాశి వారి యొక్క తల్లిదండ్రులకు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి కాస్త ఆరోగ్య భంగాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ సింహరాశి వారికి అధిక ప్రయాణాల వల్ల అలసట ఇలాంటివన్నీ కూడా కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే పిల్లల యొక్క అభివృద్ధి అనేటటువంటిది క్లియర్ కట్గా చూస్తున్నారు కాబట్టి వీళ్ళ జీవితాలన్నీ కూడా త్యాగాలు చేసి మరి చక్కగా వీళ్ళంతా కూడా ముందుకు వెళ్ళారు, సాధించారు అనేటటువంటి ఇది ఆ ఫలితం మా పిల్లలు సాధించారు అనేటటువంటి సంతోషం క్లియర్గా వీళ్ళకి కనబడడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారంతా కూడా మరి ఆడవాళ్ళకి మనశ్శాంతి లేకపోవడం అనేటటువంటిది ఇంతకు వరకు కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళకు మనశ్శాంతి ఉద్యోగాల దగ్గరికే ట్రాన్స్ఫర్లు అవ్వడము, మరి ఇల్లు వేరు ఆఫీస్ వేరు ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా ఒకే చోటకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ క్యాసినోస్ ఇలాంటి పందాల్లో కూడా వీళ్ళు పాల్గొనడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రాహు, కేతు గ్రహాలను మనము శాంతి చేసుకోవడం కోసం కొన్ని పరిహారాలు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. అదేమిటంటే మనకి ఈ యొక్క రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని, తర్వాత ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మలకి మనము శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. అలాగే మనకి అశ్వత్థ వృక్షం అంటే రావి వృక్షం ఉంటుంది కదండి, రావి చెట్టు, అది దేవతా వృక్షం అన్నమాట. దానికి బకెట్ నీళ్లు పోసి చక్కగా ఆ యొక్క చెట్టు చుట్టూ కూడా 108 సార్లు మనము ఓం రాహవే నమః, ఓం సింహికా గర్భసంభూతాయ నమః, ఓం రాహవే నమః అంటూ మనము ప్రదక్షిణాలు చేసుకోవాలి. 108 ప్రదక్షిణాలు మనము శనివారం నాడు చేసుకోవాలి. అలాగే దుర్గాదేవి యొక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని తీసుకొని ఆ పైన ఒక యంత్రాన్ని కానీ లేదా అమ్మవారి పాదాల దగ్గర ఓం హ్రీం దుమ్ దుర్గాయై నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయై నమః అంటూ 108 సార్లు మనము అమ్మవారి యొక్క మంత్రాన్ని జపిస్తూ మనం కుంకుమ అర్చన మనం ఇంట్లో చేసుకోవాలి. ఇక పాయసాన్న ప్రియ త్వక్స్థా పశులోక భయంకరి అన్నారు. మరి ఆ పాయసానాన్ని మీరు నైవేద్యంగా పెట్టాలి. స్నిగ్ధౌజన ప్రియ అన్నారు. అందువలన దానిపైన చక్కగా ఇంత ఆవు నెయ్యిని నైవేద్యంగా పెట్టాలి. ఇకపోతే కేతువు కోసం కేతు ఈ యొక్క జపం చేసుకోవాలా, స్తోత్రాలు చదువుకోవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆ తర్వాత అన్ని రంగుల వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము ఏం చేయాలండి, సోమవారం నాడు ఉదయం 7 గంటలకి మనము చక్కగా ఈ యొక్క దానం చేసుకోవాలి పేద బ్రాహ్మడికి.
అంతేకాకుండా ఉలవ చారును కాసి మరి పెరుగుతో మొత్తం అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు, అనాథలు, వృద్ధులు, సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నదానం చేయడం ద్వారా మీకు ఈ కేతుదోషం పోతుంది. అంతేకాకుండా మనము గరిక గడ్డిని తీసుకొని గరిక గడ్డితో ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మనము గణపతి ఆరాధన చేయాలి. ఆ విధంగా చేసిన తర్వాత చక్కగా గణపతి మహారాజుకి లడ్డూల్ని కానీ మరి కుడుముల్ని కానీ నైవేద్యంగా పెట్టి మనం సోమవారం నాడు కనుక చేసినట్లయితే ఈ కేతుదోషం కూడా పోతుంది. ఇకపోతే జంట నాగులు ఉన్నటువంటి చోట ఎక్కడైనా సరే, ఏ గుడిలో అయినా సరే మీరు చక్కగా వాటి మీద పాలు పోసుకొని పంచామృతాలతో మీరు ఓం రాహవే నమః, ఓం కేతవే నమః అంటూ చేసుకోవాలి. అలాగే నీళ్లతో అభిషేకం చేసుకోవచ్చు మీకు మీరుగా. అలాగే ఆ పడగ, ఈ యొక్క జంట నాగుల పడగ ఉంటే ఆ పడగని మీరు ఇంట్లో పెట్టుకొని చక్కగా ప్రతిరోజు కూడా ముఖ్యంగా సోమవారము శనివారం నాడు ఈ విధంగా అభిషేకం చేసుకోవాలి. అలాగే మనము ఒక రాగి చెంబులో చక్కగా పసుపు, కుంకుమ, అక్షతలు, పైన ఒక పుష్పాన్ని, గులాబీ పుష్పాన్ని కానీ లేదా చామంతి పుష్పాన్ని కానీ ఆ సీజన్లో దొరికేటటువంటి దాన్ని మనం తీసుకొని ఆగ్నేయ మూలంలో మనం పెట్టాలి. ఆగ్నేయ మూలంలో పెట్టిన తర్వాత చక్కగా ఈ యొక్క రాహుకేతువుల్ని స్మరించుకున్నట్లయితే సకల దోషాలు పోయి మీకు ఈ సంవత్సరంన్నర పాటు కూడా మీరు సుఖశాంతులతో ఉంటారు. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, పెళ్ళాలు లేనటువంటి వాళ్ళకి పెళ్ళాలు వస్తారు, మొగుళ్ళు లేనటువంటి వాళ్ళకి మొగుళ్ళు వస్తారు, పిల్లలు లేనటువంటి వాళ్ళకి కవల పిల్లలు పుడతారు. ఇందులో శాస్త్రం చెప్పేది. మీరు పిల్లలంటే ఏదో ఒక పిల్లడు పుడతాడు అనుకుంటారు కదా, రాహుకేతువులు ఉంటేనే కవల పిల్లలు పుడతారు. ట్రిప్లెట్స్ అని పుడతారు, అంటే జంట. అలాంటి 3 రెళ్ళు 6 పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఫారెన్లో మీరు న్యూస్ చూసుంటారు. 8 మంది పిల్లలు కూడా పుట్టినట్టుంటారు, డూప్లెట్స్. ఇలా ఉంటారనమాట. కాబట్టి పుష్కలమైనటువంటి మీ యొక్క సమస్త సమస్యల్ని ఈ రాహుకేతువులు పరిష్కారం చేస్తే ఈ చిన్న చిన్న పరిష్కారం ద్వారా శుభమస్తు.